థర్డ్ చాప్టర్. సమస్య ఎక్కడి నుండి వస్తుంది? గతకాలం యొక్క ప్రభావం నాపై ఏమాత్రం లేదు. సరే, మనం ఎన్నో విషయాల్ని ప్రస్తావించుకున్నాము. మనము సమస్య అనుకునే దాని నుండి ప్రారంభించి ఎన్నో మలుపులు తిరిగి అసలు సమస్య ఏమిటో తెలుసుకున్నాము. మనము బాగా లేము అన్న భావన, మరి మనపై మనకు ప్రేమ లేకపోవడము అనేవి మనలో ఉండడమే అసలు సమస్య అని తెలుసుకున్నాము. జీవితంలో ఏదైనా సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా ఈ భావనలోంచే ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఈ ఆలోచన విధానాలు ఎక్కడి నుంచి వచ్చాయో చర్చిద్దాం. తమ గురించి, తమ జీవితం గురించి పరిపూర్ణంగా తెలిసిన చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి నిరంతరము సమస్యలతో సతమతమవుతూ, తాము అనర్హులమని, తాము ప్రేమింపబడమని భావించే పెద్దలుగా ఎలా ఎదిగామో కదా. తాము అనర్హులమనే భావన, తాము ప్రేమించబడమనే భావనలు అందరిలోనూ వివిధ తీవ్రతల్లో ఉంటాయి. ఎవరైతే తమను తాము ఇప్పటికే ప్రేమించుకుంటున్నారో వారు వారిని ఇంకా ఎక్కువ ప్రేమించుకోవచ్చు. ఓ చిన్న రోజా పువ్వు యొక్క మొగ్గను ఊహించుకోండి. అది మొగ్గగా ఉన్నప్పుడు, ఓ పువ్వుగా వికసించేటప్పుడు, చివరి రేకు నేల రాలినప్పుడు, మరి దాని ప్రతి స్థితిలోనూ అది ఎప్పుడూ పరిపూర్ణమైనదే, మరి నిరంతరము మార్పు చెందేదే. అలాగే మనం కూడా. మనం ఎప్పుడూ పరిపూర్ణులమే, ఎప్పుడూ సౌందర్యంతో నిండిన వారమే, మరి నిరంతరము మార్పు చెందేవాళ్ళమే. మనకుండే అవగాహన, జ్ఞానము, చైతన్యపు స్థాయిని బట్టి మనము చక్కగానే జీవిస్తున్నాం. మనకు ఇంకా ఎక్కువ అవగాహన, జ్ఞానము మరి చైతన్యపు స్థాయి ఉంటే మనము విషయాల్ని విభిన్నంగా చేస్తాము. అంతే తేడా. మన మనస్సు అనే ఇంటిని శుభ్రపరచుకోవడం. ఇప్పుడు మన గతాన్ని ఇంకాస్త పరిశీలించి మనలో కొనసాగుతున్న కొన్ని ఆలోచన విధానాలను, కొన్ని నమ్మకాలను సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. కొంతమంది వారి మనస్సుల్ని శుభ్రపరచుకోవడానికి చాలా బాధకరంగా భావిస్తుంటారు. ఇక్కడ అంతా బాధపడాల్సిన అవసరం లేదు. ముందు మన మనస్సుల్లో ఏముందో చూసుకోవాలి. అప్పుడే కదా అనవసరమైన వాటిని తొలగిస్తాము. మీరొక గదిని పూర్తిగా శుభ్రపరచాలనుకుంటే ఆ గదిలో అన్ని వస్తువులని జాగ్రత్తగా పరిశీలిస్తారు కదా. కొన్ని వస్తువులను ప్రేమతో చూస్తారు. వాటికి పట్టిన దుమ్మును వదిలించి లేదా వాటిని చక్కగా పాలిష్ చేసి వాటికి ఒక సరికొత్త అందాన్నిస్తారు. కొన్ని వస్తువులకు రిపేర్ అవసరం అవుతుంది. కొన్ని వస్తువులు మీకు అసలు పనికిరావు. వాటిని మీరు పారేస్తారు. పాత పుస్తకాలు, పాత న్యూస్ పేపర్లు, చెత్త కాగితాలు లాంటి వాటిని చెత్తబుట్టలో పడేస్తారు. గదిని శుభ్రపరచుకునేటప్పుడు కోపము అవసరం లేదు కదా. ఇదే విధంగా మన మనస్సులోని గదుల్ని శుభ్రపరిచేటప్పుడు కూడా అంతే. అలాగే మీలోని కొన్ని నమ్మకాల్ని బయటకు విసిరేయడానికి కోపం అవసరం లేదు. అన్నం తినేశాక మిగిలిన మెతుకుల్ని పడేసినంత సులభంగా వాటిని వదిలేయండి. ఈరోజు వంట చేయడానికి నిన్న తరికి పారేసిన కూరగాయల కోసం చెత్తబుట్టను తవ్వరు కదా. అలాగే రేపటి జీవిత అనుభవాల్ని సృష్టించుకోవడానికి మనసులోని పనికిరాని పాత చెత్తను తవ్వాల్సిన అవసరం లేదు కదా. మీలోని కొన్ని ఆలోచనలు, నమ్మకాలు మీకే మాత్రం పనికి రాకపోతే వాటిని మీలోంచి వెళ్ళిపోమనండి. ఒకసారి నమ్మితే ఇంకెప్పటికీ అదే నమ్మకాలతో ఊగులాడనని అక్కడే వ్రాసి పెట్టలేదు. ఊగులాడాలనే ఎక్కడ రాసి పెట్టలేదు. మనం ఇప్పుడు కొన్ని పరిమితమైన నమ్మకాలను, మరి అవి ఏర్పడడానికి గల కారణాలను తెలుసుకుందాం. పరిమితమైన నమ్మకము. నేను బాగా లేను అన్న అసంతృప్తి ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు మూర్ఖుడివే, దేనికి పనికిరావు అని పదే పదే తన తల్లిదండ్రులు అంటూ ఉంటే పిల్లల్లో ఈ భావన తలెత్తుతుంది. తను విజయం సాధించాలని, అది చూసి తన తండ్రి గర్వపడాలని ఒక అబ్బాయి చెబుతుండేవాడు. కానీ అతడు
వరుసగా పరాజయాల పాలవ్వడంతో అతడు అపరాధ భావంతో కృంగిపోయేవాడు. మరి క్రోధంతో ఊగిపోయేవాడు. అతడికి విజయం సాధించడం ఒక చిక్కుముడిగా మారిపోయింది. వాళ్ళ నాన్న అతనికి ఒక ఫైనాన్సింగ్ బిజినెస్ అప్పజెప్పాడు. కానీ వరుసగా అతడు ఓడిపోతున్నాడు. అతడి ఓటమి అలాగే కొనసాగి వాళ్ళ నాన్న ఆ నష్టాల్ని పూడ్చుకునేందుకు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చింది. వాళ్ళ నాన్న కూడా చాలా నష్టపోయాడు. పరిమితమైన నమ్మకం, తనపై తనకు ప్రేమ లేకపోవడం ఎక్కడి నుంచి వస్తుంది? నాన్నను మెప్పించడానికి ప్రయత్నిస్తుండడం. ఓ అబ్బాయికి ఎప్పుడూ తన తండ్రితో అభిప్రాయ భేదాలు వస్తూ ఉండేవి. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు వాదులాడుకునేవారు. ఆమె తనను తాను ఒప్పుకుందామనుకునేది, కానీ చివరికి ఆమెకు మిగిలేది విమర్శలు మాత్రమే. ఆ అమ్మాయి చివరకు వాళ్ళ నాన్నలాగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆమె శరీరమంతా నొప్పులు వచ్చేవి. ఆమె తండ్రికి కూడా అలాగే నొప్పులొచ్చేవి. తన కోపమే ఇలాంటి నొప్పుల్ని తన శరీరంలో సృష్టించుకున్నదన్న విషయాన్ని ఆమె గ్రహించలేకపోయింది. అలాగే ఆమె తండ్రికి తన కోపం తన శరీరంలో నొప్పుల్ని సృష్టించింది. పరిమితమైన నమ్మకము జీవితం చాలా భయంకరమైనది. ఎక్కడి నుంచి వస్తుంది భయకంపితమైన తల్లి తండ్రి? నా క్లయింట్ ఒక ఆమె ఎప్పుడూ చాలా సీరియస్గా పద్ధతిగా ఉండేది. ఆమె మనసారా నవ్వేందుకు కూడా శంకించేది. ఎందుకంటే అలా నవ్వితే ఏదైనా చెడు జరిగి తర్వాత దుఃఖపడతామేమో అని భయపడేది. తన తండ్రి పెంపకంలో నవ్వొద్దు, అలా నవ్వితే తర్వాత అంతకంతా ఏడవాల్సి వస్తుంది అని ఆమె హెచ్చరింపబడింది. అందుకే ఆమె అలా తయారైంది. పరిమితమైన నమ్మకం. నేను బాగాలేను ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రులు పూర్తిగా పట్టించుకోకుండా వదిలిపెట్టడం వలన తలెత్తుతుంది. ఒకతనికి మాట్లాడడమే కష్టమయ్యేది. నిశ్శబ్దమే అతడి జీవన విధానమైనది. డ్రగ్స్కు, ఆల్కహాల్కు అలవాటు పడి నేను చాలా చెడిపోయానన్న నిర్ధారణకొచ్చాడు. నాకు తెలిసిందేమంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అతడు తన పినతల్లి పెంపకంలో పెరిగాడు. ఆమె అతడితో ఎప్పుడూ ఏదైనా పని చెప్పడానికి తప్ప మాట్లాడేది కాదు. కావున అతడు నిశ్శబ్దంగా పెంచబడ్డాడు. అతడు ఒంటరిగానే తింటాడు. కావాలంటే అతడు ఒంటరిగానే ఎన్ని రోజులైనా గడిపేయగలడు. అతడికి ఓ ప్రియురాలుండేది. ఆమె కూడా నిశ్శబ్దంగా ఉండేది మనిషి. ఎంతో కాలం నిశ్శబ్దంగానే కలిసి గడిపారు. ఈ మధ్య అతడి ప్రియురాలు చనిపోయింది. అతడు మళ్ళీ ఒంటరివాడయ్యాడు. మన మనసుల్లోకి ఎక్కించబడ్డ నెగిటివ్ సందేశాలు. ఇప్పుడు ఇక మనమేం చేయాలంటే ఓ పెద్ద పేపర్ షీట్ తీసుకొని మీ తల్లిదండ్రులు మీలో ఏ ఏ లోపాలున్నాయని చెప్పారో రాయండి. మీరు విన్నటువంటి అన్ని నెగిటివ్ నమ్మకాలను రాయండి. గుర్తుకు తెచ్చుకొని మరీ రాయండి. దీనికి కావలసినంత ఎక్కువ సమయాన్నే కేటాయించండి. కనీసం అరగంటైనా. వారు మీకు డబ్బు గురించి ఏమేం చెప్పారు? మీ శరీరం గురించి ఏమేం చెప్పారు? ప్రేమ గురించి, మరి సంబంధ బాంధవ్యాల గురించి ఏం చెప్పారు? మీలోని సృజనాత్మకత గురించి ఏం చెప్పారు? వారు మీకు చెప్పిన పరిమితమైన నమ్మకాలు లేక నెగిటివ్ ఆలోచన విధానాలు ఏవి? ఈ విధంగా పరిశీలిస్తూ పోతే మీలో నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థమవుతుంది. ఈ నమ్మకం ఇక్కడి నుండి వచ్చిందా అని మీతో మీరు చాలా ఆశ్చర్యంగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇంకొక పేపర్ తీసుకోండి. ఈ విషయంలోనే ఇంకాస్త లోతుగా వెళ్దాము. మీరు చిన్నతనంలో విన్న నెగిటివ్ నమ్మకాలన్నింటినీ రాయండి. మీ బంధువుల నుండి విన్నవి, మీ టీచర్ల నుండి విన్నవి, మీ స్నేహితుల నుండి విన్నవి, అధికారుల నుండి విన్నవి, మీ మత పెద్దల నుండి విన్నవి అన్నింటినీ రాయండి. కావలసినంత ఎక్కువ సమయాన్ని తీసుకోండి. అలా రాసేటప్పుడు మీలో మెదులుతున్న భావాలను గమనించండి. మీరిప్పుడు రాసిన 2 పేపర్లలోని విషయాలను మీ చైతన్యంలోంచి తొలగించాలి. ఈ నమ్మకాలే నీవు పరిపూర్ణుడవు కావు,
నీలో ఏదో లోపం ఉంది అనే భావాల్ని సృష్టించి నేను బాగా లేను అన్న కొరతను మీలో కలుగజేస్తున్నాయి. ఒక 3 ఏళ్ల చిన్న పాపని ఒక గది మధ్యలో కూర్చోబెట్టి మీరు నేను కలిపి గట్టిగా కేకలేస్తూ నువ్వు ఎంత మూర్ఖురాలివి, నువ్వు ఏదీ సక్రమంగా చేయవు, నీవు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, చూడు నువ్వెంత గందరగోళం చేశావో అని తిడుతూ 2-3 దెబ్బలేస్తే ఆ పిల్ల ఓ మూల కూర్చుని భయంతో కంపించిపోతుంది. లేదా అక్కడున్న వాటినన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేస్తుంది. ఇలా చేస్తే ఆ పిల్లలోని నిజమైన శక్తి సామర్థ్యాలను ఎప్పటికీ తెలుసుకోలేము. అదే పిల్లని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో ఎంతగా సంరక్షిస్తున్నామో చెప్పి ఆ పాప ఎంత ముద్దుగా ఉంటుందో, ఎంత తెలివైనదో, ఎంత చిలాకీగా ఉంటుందో చెప్పి ఆ పిల్ల చేసే పద్ధతుల్ని మనం ఎంతగా ప్రేమిస్తామో చెప్పి నువ్వు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, మనం తప్పుల నుండి నేర్చుకుంటామని చెప్పి ఏది ఏమైనా మేము నీకు తోడుంటామని చెప్తే ఆ పిల్ల యొక్క నిజమైన శక్తి సామర్థ్యాలు బహిర్గతమై మనల్ని అబ్బురపరుస్తాయి. మనందరిలోనూ మన అంతరంగంలో ఒక 3 ఏళ్ల పసిపిల్ల ఉంది. ఎప్పుడు మనము మనలోని ఆ పసిపిల్లను కేకలేస్తూ గడుపుతాము. మళ్ళీ మనమే ఎందుకు మన జీవితాలు అనుకూలించవు అని ఆశ్చర్యపోతుంటాము. మిమ్మల్ని నిరంతరము ఎత్తి పొడుస్తూ ఉండే స్నేహితుడు మీకున్నట్లయితే మీరతడి చుట్టుపక్కలకు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు కదా. బహుశా మీ లోపలి పసిపిల్ల పట్ల మీరిలా ప్రవర్తిస్తున్నారేమో. అందుకే ఆ పసిపిల్ల చాలా విచారంగా ఉంది. ఏదేమైనా ఈ విషయాలు జరిగి చాలా కాలమైంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు అలా చూసుకుంటే పరిస్థితి ఇంకా బాధాకరంగా తయారవుతుంది. ఇప్పుడు మీ ముందు మీ బాల్యంలో నేర్పించబడ్డ నెగిటివ్ ఆలోచన విధానాల లిస్ట్ ఉంది. మీలో ఏదో లోపం ఉందని చెప్పేందుకు ఈ లిస్టు ఎంతవరకు కారణమవుతుందో చూడండి అని. ఇవి ఒకటేనా, ఇవి ఒకటేనా? బహుశా అవును. మన చిన్ననాటి నమ్మకాలతోనే తక్కిన మన జీవితాల్ని రచించుకుంటాము. మనమంతా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారు సత్యాలని చెప్పే విషయాలన్నీ చాలా వినయ విధేయతలతో అంగీకరించాము. కానీ ఇందుకు మన పెద్దలను నిందించడము చాలా సులభం. ఇలా నిందించుకుంటూ పోతే మన తక్కిన జీవితం అంతా బలైపోతాము. ఇలా చేయడం అనేది మనల్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వేసినట్లుగా చేసి జీవితంలో ముందుకు వెళ్లకుండా చేస్తుంది. మీ కుటుంబాన్ని నిందించకండి. నిందించడం అనేది మనల్ని నిశ్చయంగా సమస్యల్లోకి కొట్టుముట్టాడేటట్లు చేస్తుంది. ఇతరుల్ని నిందించుకుంటూ పోతే మన శక్తిని మనం కోల్పోతాం. అవగాహన చేసుకుంటే సమస్యలోంచి బయటపడి భవిష్యత్తుని మన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఏది ఏమైనా గతాన్ని మనం మార్చలేము. మన తల్లిదండ్రులు అప్పటికి వారికున్న అవగాహన, జ్ఞానము, ఈ ఎరుకలకు అనుగుణంగా ప్రవర్తించారని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇతరుల్ని నిందిస్తూ పోతామో అప్పుడు మన జీవితం పట్ల మన బాధ్యతను మనం గుర్తించము. ఎవరైతే మన బాల్యంలో మనల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారో, వారు ఎలాంటి పరిస్థితులను వారు బాల్యంలో అనుభవించి ఉంటారో ఓసారి ఊహించి చూడండి. వాళ్ళు కూడా మనలాగే వారి బాల్యంలో నిస్సహాయతని అనుభవించారు. వాళ్ళు మనకు నేర్పినవన్నీ వాళ్లకు వారి బాల్యంలో నేర్పబడినవి. మీ తల్లిదండ్రుల బాల్యం గురించి మీకెంత తెలుసు? మరి ముఖ్యంగా 10 సంవత్సరాలలోపు వారి బాల్యం గురించి ఒకవేళ వీలైతే వారిని అడిగి తెలుసుకోండి. మీరొకవేళ మీ తల్లిదండ్రుల బాల్యం గురించి తెలుసుకోగలిగితే వాళ్ళు మీ చిన్నతనంలో మీరు చేసినవన్నీ వారు ఎందుకు చేశారో అర్థమవుతుంది. అర్థం చేసుకోవడం వల్ల మనకు వారిపై జాలి పుట్టుకొస్తుంది.
ఒకవేళ వారి బాల్యం గురించి తెలుసుకొనలేకపోతే అది ఎలా ఉండి ఉంటుందో ఊహించండి. ఎటువంటి బాల్యాన్ని వారు అనుభవించి ఉంటే అటువంటి పెద్దలుగా వారు తయారయ్యారో మీకు అర్థమవుతుంది. మీరు స్వతంత్రులైపోయేందుకే ఈ విషయాలన్నీ అవసరం. వాళ్ళని వాళ్ళుగా మీరు వదలకపోతే మీరు ఎప్పటికీ స్వతంత్రులు కాజాలరు. వాళ్ళని క్షమించకపోతే మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. వారి నుండి మీరు పరిపూర్ణతని కోరితే మీ నుంచి మీరు కూడా పరిపూర్ణతని కోరుతారు. ఆపై మీ తక్కిన జీవితమంతా బాధాకరమవుతుంది. తల్లిదండ్రులను ఎంపిక చేసుకోవడం. మన తల్లిదండ్రులను మనమే ఎంపిక చేసుకుంటాము. ఈ జీవితంలో మనము నేర్చుకోవలసిన జీవిత పాఠాలు మన తల్లిదండ్రులలో బలహీనతతో సరిగ్గా తులతూగుతాయి. ఈ జీవితపు అనంతత్వంలో మనము నిరంతరము ప్రయాణం సాగించే బాటసారులం. మన ఆధ్యాత్మిక ఉన్నతికై కొన్ని ప్రత్యేక జీవిత పాఠాలు నేర్చుకోవడానికై ఈ భూతలానికి మనమంతా బయలుదేరి వచ్చాము. మన లింగాన్ని, మన రంగుని, మన దేశాన్ని, మరి మనం నేర్చుకోబోయే జీవిత పాఠాలకు అనువైన తల్లిదండ్రులను మనమే ఎంపిక చేసుకొని జన్మ తీసుకుంటాము. ఈ భూతలానికి మనం రావడం ఒక స్కూల్కి వెళ్ళడం లాంటిది. మీరు ఒక బ్యూటీషియన్ కావాలనుకుంటే ఒక బ్యూటీ స్కూల్కి వెళ్తారు. ఓ మెకానిక్ కాదలిచితే ఒక మెకానిక్ స్కూల్కే వెళ్తారు. మీరు ఒక లాయర్ కాదలుచుకుంటే ఒక లా నేర్పే స్కూల్కి వెళ్తారు. అలాగే ఈ జీవిత కాలంలో మీరు నేర్చుకోబోయే పాఠాలకు అనుకూల పరిస్థితులను సమకూర్చగలిగే సరి అయిన జంటనే మీరు తల్లిదండ్రులుగా ఎంపిక చేసుకుంటారు. మనం పెరిగి పెద్దయ్యాక వారి వైపు మన చేతి వేళ్లను చూపిస్తూ మన జీవన పరిస్థితులకు, సమస్యలకు కారణం వారనే, అంతా మీ వల్లే అని వారిని నిందించే తత్వం మనలో ఉంటుంది. కానీ వారిని మీ తల్లిదండ్రులుగా ఎంపిక చేసుకున్నది మీరే. ఇతరులు చెప్పేది వినడం వలన మనకన్నా వయసులో పెద్దవారైన మన అక్కలు, మన అన్నలు మనం చిన్నగా ఉన్నప్పుడు ప్రత్యక్ష దైవాలై ఉంటారు. మీరు అమాయకంగా వారు చెప్పినవన్నీ నిజమని నమ్మేసి ఉంటారు. వారు ఆనందంగా లేనప్పుడు దానికి కారణమని మనల్ని కొట్టడమో లేక మాటలతో నిందించడమో చేసి ఉంటారు. బహుశా ఇలాంటి వాటిని మీరు వారి నుండి విని ఉంటారు. ఉండు, అంతా నీపైనే చెప్తాను. ఇది మీరు తప్పు చేశారన్న భావాన్ని మీలోకి ప్రవేశపెట్టడం. ఏయ్, నువ్వు చిన్నదానివి, అది నీ వల్ల కాదు. మీరు అనర్హులన్న భావాన్ని మీలో సృష్టించడం. మాతో ఆడుకునేంత సీను నీకు లేదు లేపో. ఇంకా ఇలాంటివి ఎన్నో. పాఠశాలలో టీచర్ల ప్రభావం కూడా మనపై చాలా ఉంటుంది. 5వ తరగతిలో ఉన్నప్పుడు ఓ టీచర్ నేను చాలా పొడవని, అందుకు నేను డాన్సర్ కాలేనని చెప్పింది. అది నిజమని నమ్మి డాన్సర్ కావాలనే నా తీవ్ర కాంక్షను పక్కన పెట్టేశాను. తర్వాత తెలుసుకున్నాక సమయం మించిపోయింది. నిర్ణీత కాలంలో మీకు తెలిసిన విషయాల్ని విశ్లేషించడానికే ఈ పరీక్షలు, తరగతులు ఉన్నాయని మీరు గ్రహించారా? మీ అర్హతను నిర్ధారించడానికే మీ తల్లిదండ్రులు మీ మార్కుల్ని, క్వాలిఫికేషన్స్ని పట్టించుకున్నారా? మన యొక్క నిజమైన అర్హతని అవి నిర్ణయించలేవు. ఇంకా మన చిన్ననాటి మిత్రులు వారి జీవితాల్లోని దురదృష్టాల్ని మనతో పంచుకొని ఉంటారు. ఇతర పిల్లలు మనల్ని మారుపేర్లతో పిలిచి గేలి చేసి ఉంటారు. కొన్నిసార్లు అవి మనం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి గాయాల్ని చేస్తాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను లునాటిక్ అని మారుపేరుతో పిలిచేవారు. ఎందుకంటే నా పేరు చివర లున్ని అని ఉండేది కాబట్టి. లునాటిక్ అంటే తిక్కది అని అర్థం వస్తుంది. చుట్టుపక్కల ఉండేవారి ప్రభావం కూడా మనపై ఉంటుంది. వారు మనపై ఇచ్చిన కామెంట్స్ మాత్రమే కాకుండా మన పెద్దలు ఎన్నోసార్లు మనల్ని ఏయ్, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని హెచ్చరించి ఉంటారు.
ఇలా కూడా మనపై వారి ప్రభావం ఉంటుంది. ఒకసారి మీ బాల్యంలోకి చూసుకోండి. మీపై అధికారం చెలాయించిన వారి యొక్క ప్రభావం మీపై ఎంతుందో. ఇంకా టీవీల్లో, పేపర్‌లో వచ్చే ప్రకటనలు అవే సత్యమని మనల్ని నమ్మించేంతగా ఉంటాయి. వాటి ప్రభావం కూడా మనపై ఉంది. ఎక్కువగా అమ్ముడుపోయే వ్యాపార ఉత్పత్తులన్నీ మనల్ని అనర్హులుగా భావింపజేసుకునేటటువే భావింపజేసేటటువంటివే, లేదా వాటిని వాడకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్లుగా మనల్ని భ్రమింపజేసేవే. మనమంతా ఇక్కడున్నది మన చిన్నతనంలో విధించుకున్న పరిమితులను అధిగమించేందుకే. అవి ఎటువంటివైనా సరే ఎటువంటివైనా సరే మనం ఇక్కడ ఉన్నది మన యొక్క అద్భుతమైన దివ్యత్వాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోవడానికి. వాళ్ళు మీకు ఏమి నేర్పించి ఉన్నా సరే, మీరు అధిగమించవలసిన నెగిటివ్ నమ్మకాలు మీలో ఉన్నాయి. మరి నేను అధిగమించాల్సిన నెగిటివ్ నమ్మకాలు నాలో ఉన్నాయి. సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అనే చాప్టర్లోంచి కీ పాయింట్స్. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. ఇక గతం యొక్క ప్రభావం నాపై ఏమాత్రం ఉండదు. ఎందుకంటే నేను నేర్చుకోవడానికి, మార్పు చెందడానికి, నేనున్న ప్రస్తుత స్థితికి చేరుకోవడానికి నా గతం చాలా అవసరమన్న దృక్పథంతో నేనిప్పుడున్నాను. నేనిప్పుడే ఇక్కడే నా మనసును శుభ్రపరచుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఎక్కడి నుండి ప్రారంభించినా పర్వాలేదు కనుక మొదట చిన్న చిన్న సులభమైన విషయాలను మార్చుకోవడానికే ప్రయత్నిస్తాను. కావున ఫలితాలను త్వరగా నా మార్గంలో గమనిస్తాను. ఇలా నా మనసులోని నమ్మకాల్ని, ఆలోచనల్ని మార్చుకున్నాక వాటి వలన జరిగే పరిస్థితులు మళ్ళీ తలెత్తకపోవడాన్ని చూసి చాలా ఆసక్తితో ఈ సాహసాలన్నింటినీ చేస్తాను. నేను స్వతంత్రుడనయ్యేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది.